కేసీఆర్ అనే మాజీ ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత పంజరంలోంచి చిలుక బయటకు వచ్చినట్టు బయటకు వచ్చి నయా నాటకాలకి తెరలేపుతా ఉన్నాడు. నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వయసులో పెద్దోడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిండు, మర్యాద ఇద్దామని అనుకున్నాం. కానీ ఆ మర్యాదను నిలుపుకునేటువంటి పరిస్థితి కూడా కేసీఆర్ గారికి లేదు. కొత్త కొత్త డ్రామాలు, సెంటిమెంట్ డ్రామాలు, నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వారు మాట్లాడిన భాషలోనే వారికి సమాధానం చెప్తే మంచిదనే ఉద్దేశంతో వారు పుట్టిన ఊరికే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. రఘునందన్ దుబ్బాకలు ఓడిపోయిండు. నువ్వేడు ఓడిపోయినావు కేసీఆర్? నువ్వేడు ఓడిపోయినావు అంటున్నావు. కామారెడ్డిలో ఓడిపోలేదా? ఆ మాత్రం కూడా లేదా? నాకు మాట్లాడడం రాదా? రఘునందన్ మాట్లాడితే గ్యాసు, నరేంద్ర మోడీ మాట్లాడితే సోయి లేదు. నేను నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా. అవగాహన ఉండి మాట్లాడుతున్నావా? సంస్కారం ఉండి మాట్లాడుతున్నావా? సోయుండి మాట్లాడుతున్నావా? నేను కూడా మాట్లాడగలుగుతాను కదా. రఘునందన్ దుబ్బాకలు ఓడిపోయాడు, రఘునందన్ మెదక్లో పోటీ చేస్తున్నాడు. మరి నువ్వు కామారెడ్డిలో ఓడిపోయినావు కదా, నువ్వెందుకు తిరుగుతున్నావు తెలంగాణ అంతా? నీ అయ్యే జాగిరా నా తెలంగాణ? నాకు రాదా ఏంది భాష? నీకంటే బాగా మాట్లాడతా, నీకంటే మంచి సంస్కృతంలో మాట్లాడతా. ఏదో 53,000తో ఓడిపోయాడు, సిగ్గుండాలే పోలీసు వాళ్ళతో పైసలు మంచి గెలిచిన నీ ముఖానికి నీదో గెలుపు. నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా? నేను అనుకున్న ఒక హరీష్కి ఎండదెబ్బ కొట్టి దిమాగ్ దొబ్బింది అనుకున్నా. నీ కూడా దొబ్బినట్టు కనబడుతుంది. మర్యాదగా మాట్లాడితే మర్యాదగా మాట్లాడుతున్నాం. నువ్వు ఓడిపోలే కామారెడ్డిలా, మూసుకొని పండుకో. మరి ఎందుకు తిరుగుతున్నావు? నేను మర్యాదగా చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు అని మాట్లాడుతున్నా. నువ్వేం మాట్లాడుతున్నావు? ఎట్లా మాట్లాడుతావు నువ్వు? రఘునందన్ దుబ్బాకలో పోటీ చేసి ఓడిపోతే కామారెడ్డిలో నువ్వు పోటీ చేసి ఓడిపోయినావు. రఘునందన్ పోటీ చేస్తలేడు, నువ్వెందుకు తిరుగుతున్నావు? ఒక ఎమ్మెల్యే గెలవడం చేతగా నువ్వు 17 ఎంపీలు ఎట్లా గెలిపిస్తావు? ఏం సూత్రం ఇది? నేనే పిలిచి ఇచ్చిన వెంకటరామరెడ్డికి. ఏం కట్టలు కట్టించిండు అని ఇచ్చినావు వెంకటరామరెడ్డికి? ఎన్ని కట్టలు కట్టించిండు? కట్టలు కట్టియకపోతే ఎందుకు ఇచ్చినావు? జై తెలంగాణ అన్నోనికి ఎందుకు ఇవ్వలే? ఇంకా దానికి చెప్పుకుంటుండు నేనే ఇచ్చినా అని. ఏం గొప్పతనం చేసినావు నువ్వు ఆయన ఇద్దరు కలిసి? ఎన్ని కొంపలు గున్నాయి మెదక్లో నీ వల్ల ఆయన వల్ల? మాకు మాట్లాడడం రాదా? మంచిగా సారు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అని గౌరవంగా మాట్లాడితే ఏం గౌరవం కాపాడుకుంటున్నావు నువ్వు? పెద్ద నోటితోటి ఎందుకు అనాలి, చిన్న నోటితోటి ఎందుకు పడాలి? నేను ఎప్పుడైనా ఒక్కసారైనా మీ గురించి ఏమైనా వ్యక్తిగతంగా మాట్లాడిందా? పోయి మీరు కూడా దిగజారి హరీష్ రావు కంటే అధ్వానంగా మాట్లాడితే మాకు మాట్లాడడం రాదేంది? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నన్ను ఎవరు ఏమన్నంతసేపు నేను ఎవరిని ఏమన్నాను. నన్ను ఒక్కటంటే నేను 4 గంటలు నేను ఎవరినైనా వదిలిపెట్టేది లేదు. పైసలు వంచలే. రాధాకిషన్రావు చెప్పిండు కదా పైసలు వంచి గెలిచినామని. రాజపుష్పకేలు పోయి పైసలు వంచినామని చెప్పిండు కదా. చేతనైతే ఆయన క్యాండిడేచర్కి ఇవ్వకుండా ఉండాలి. నువ్వు ముఖ్యమంత్రి చేసినావు కదా 10 ఏళ్ళు. ఆయనతోటి పైసలు పంపించుకొని, ఆయన బినామీగా పెట్టుకొని, ఆయనతోటి భూములు కొనిపించుకొని నా నోట్లే నోరు ఎందుకు పెడతారు మీరు? దుబ్బాకలంటే ఆయన కొడితే నేను ఓడిపోయినట్ట. మరి నేను కొట్టినాడు ఏడవన్నావు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి? నేను కొట్టలే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దుబ్బాక బై ఎలక్షన్లో నిన్ను నీ అల్లుని కొట్టలే. పైసలు వంచి పోలీసు వాళ్ళని పెట్టి కేసులు పెట్టి చిల్లర రాజకీయం చేసి తెలంగాణ రాజకీయాల్ని దిగజార్చింది ఎవరంటే చంద్రశేఖరరావు అనే మీరు. ఇప్పటికి కూడా ఇంకా నేను సంస్కారవంతుని కాబట్టి మీరు అని మాట్లాడుతున్నా, నువ్వు అంటలేను. నేను అర్థం చేసుకోవాలి. మీరు ఏం చెప్పారు? మీరు మమ్మల్ని అందరినీ జై తెలంగాణ అనిపించినప్పుడు నేను నా ముసలిది తప్ప ఎవరు ఉండమో అన్నారు. ఇలా కేటీఆర్ ఎడికేలు వచ్చిండు, కవిత ఎడికేలు వచ్చింది, హరీష్ రావు గారు ఎడికేలు వచ్చిర్రు. మాలాంటి వాళ్ళు అందరి జీవితాల్ని నాశనం చేసినావు కదా. ఈ సిద్దిపేట జిల్లాలో 100 మంది జీవితాల్ని నాశనం చేసిన నువ్వు నేనే పిలిచి వెంకటరామరెడ్డికి ఇచ్చిన. ఏం పడగొట్టిండు 3 ఏళ్ల కొలు నీ వెంకటరామరెడ్డి అని ఎమ్మెల్సీ? నువ్వు అధికారంలో ఉన్నావు కదా ముఖ్యమంత్రిగా. ఎన్నడన్నా ఒక్కరోజు వచ్చి వెంకటరామరెడ్డి మెదక్ జిల్లా సమస్యల మీద నీతో చర్చించిండా? ఒక్క సమస్య పరిష్కరించిరా నువ్వు వెంకటరామరెడ్డి కలిసి? R&R కాలనీకి ఒక్కసారి వెంకటరామరెడ్డి వచ్చిండా? చచ్చిపోయిన మల్లారెడ్డి కుటుంబం దగ్గరికి పోయినరా? మళ్ళా నయా నాటకం, సెంటిమెంటు డ్రామా. మెదక్కు నాకు పేగుబంధం. ఒక్కడు లేడా మెదక్లో నీకు పేగుబంధం ఉన్నోడు పోటీ చేసేందుకు? ఎట్లా మాట్లాడతారు కేసీఆర్ గారు మీరు? పైసలు వంచడం అనేది నీచమైన చరిత్ర తప్ప. ఇవాళ కూడా చెప్తున్నా నీకు, ఎల్లుండి సిద్దిపేట కొత్తవు కదా, రా వెంకటేశ్వర్ల గుడికోదాం. నువ్వు మీ అల్లుడు